మహబూబ్ నగర్ ఫస్ట్ వృత్తి నైపుణ్య స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు మహిళల ఆర్థిక స్వావలంబనకు తొలి అడుగు అని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాల్లో భాగంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో ఎంతో శ్రమ కోర్చి అందించిన వృత్తి నైపుణ్య శిక్షణను మొదటి బ్యాచ్లో 224 మంది మహిళలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారని తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం సెట్విన్ ఆధ్వర్యంలో మొదటి బ్యాచ్ 2024-2025 శిక్షణ పొందిన విద్యార్థులకు మహబూబ్ నగర్ ఫస్ట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వేడుకల సమావేశంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ శాసనసభ్యులు మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు ద్వారా 9 రకాల కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. వారు ఎప్పుడూ మహిళలు యువత గురించి వారికి ఉపయోగపడే ఆలోచనలు చేస్తారని అన్నారు. విద్యా పాఠశాలలో మౌలిక వసతుల గురించి విద్యానిధి కార్యక్రమం ప్రారంభించారని, విద్యానిధికి మంచి స్పందన వస్తోందని అన్నారు. మొదటి బ్యాచ్ మహిళలు 3 రకాల కోర్సులో శిక్షణ పొంది ఆర్థిక స్వావలంబన దిశగా మొదటి అడుగు వేశారని అన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలు ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక స్వావలంబన సాధించి తమ కుటుంబాన్ని బాగుపడుతుందని అన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు ఇతర మహిళలకు మార్గదర్శకమన్నారు. కార్యక్రమానికి డెవలప్మెంట్ సెంటర్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఆత్మీయ వీడుకోలు సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహిళ ఒక్కసారి ముందుకొచ్చి ఒక కార్యక్రమాన్ని మొదలు పెడితే అది మొత్తం సమాజానికి ఉపయోగపడుతుంది. మొదలు తనకు ఉపయోగపడుతుంది, కుటుంబానికి ఉపయోగపడుతుంది, ఆ తర్వాత సమాజానికి ఉపయోగపడుతుంది. సో ఆ సమాజంలో మీరందరూ కూడా ఒక ప్రముఖమైన పాత్ర పోషించాలని చెప్పే ఒక మంచి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోయినాం. మహబూబ్ నగర్ జిల్లాలో మీరందరి టాలెంట్ను కూడా బయటికి తీసుకురావాలన్న ఒక ఆలోచన. ఈరోజు శిల్పారామం ఓపెన్ చేసుకున్నాం, మీరందరూ కూడా చూసుంటారు. అక్కడ కూడా మన మహిళలకు స్టాల్స్ కేటాయించడానికి మన కలెక్టర్ గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మీ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేసుకోవడానికి మీకు ఒక వేదికను కల్పించబోతూ ఉన్నాం. ఆ 9 నవరత్నాలు 9 కార్యక్రమాలు, దాంట్లో కొన్ని గ్రౌండ్ చేసుకున్నాం, కొన్ని భవిష్యత్తులో గ్రౌండ్ చేసుకుంటాం. చాలా పకడ్బందీగా ఫౌండేషన్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అన్ని రకాల ఏర్పాట్లు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి ఎన్నో వందల వేల మందికి మనం శిక్షణ ఇప్పించి వాళ్ళను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా లేదా ఆత్మస్థైర్యంతో జీవించేటట్టుగా చేయడమే ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనే దాంట్లో ఈ నవరత్నాల ప్రోగ్రామ్స్ యొక్క ఉద్దేశం. సంవత్సరాల్లో మీ ప్రోడక్ట్స్ కావచ్చు లేదా మీ ఎంటర్ప్రైజెస్ కావచ్చు ఆదర్శంగా నిలవాలా. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పట్టణాల్లో కూడా మహిళలు కూడా ఆ మహిళలకు కూడా మీరు స్ఫూర్తిగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. థ్యాంక్ యూ. సో మీ 224 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అది సాధ్యమవుతుందనేసి ప్రూవ్ చేశారు. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగినాయా లేదా? అంతకుముందు ఇంట్లో ఏదో ఒక కూర ఒక అన్నం చేసి పిల్లల్ని స్కూల్ పంపించేసి ఇంకా లైఫ్ ఇంతేనా, లేదంటే ఏదో సీరియల్ చూసుకుంటూ అట్లా కాదు, నేను కూడా ఏదో సాధించాలి అన్న అదితోని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానికి తగినట్లుగానే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ మేడము, టీం అంతా కలిసి కూడా మీ స్కిల్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ 3 ఇట్లలో ఉన్నారు, దానికి మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా ఉంది ఇప్పుడు. సో అవన్నీ కూడా ఆ స్కిల్స్ నేర్చుకొని మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. అందరూ కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూరి బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్స్ అవుతారు ఫ్యూచర్లో. సో
మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు. మీకు ఏ అవసరం వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మేము ఎప్పుడూ అండగా ఉంటామనేసి కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఈరోజు మన మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమంలో భాగంగా నవరత్నాల్లో భాగంగా ఈరోజు మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ ట్రైనింగ్ ముగిసిన సందర్భంగా వీటన్నిటికీ సంబంధించిన మొదటి అడుగు వేయడం అనేది చాలా గొప్పది. అంటే ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రకరకాలుగా అనుకోవచ్చు, దాన్ని ఎవరు ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన గురించి చూడాలి, మన కుటుంబం గురించి చూడాలి, మన కుటుంబం అయ్యాక మన చుట్టుపక్కల మన తోటి వాళ్ళ గురించి మన ఊరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. సో మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న ఈ 3 కోర్సుల్లో కూడా ప్లానింగ్ అనేది ఇందాక ఎస్పీ గారు చెప్పారు. ఇప్పుడు మీ శిక్షణ అయిపోయింది రేపు. సో మీరందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు, అది కూడా అయిపోతుంది. దాని తర్వాత ఏమిటి నెక్స్ట్ ఏమిటి, ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు, దాంట్లో మీరు ఉపాధిని ఎట్లాగా చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి సంబంధించి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ప్రభుత్వం తరపు నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ముద్ర కానివ్వండి, పిఎంఈజీపీ కానివ్వండి. తర్వాత మీలో కొంతమంది ఇంకా మహిళా సంఘాల్లో లేరు. మన సిటీలో మనకి మండల టౌన్ సమాఖ్యలు ఉన్నాయి, స్లమ్ లెవెల్ సమాఖ్యలు ఉన్నాయి. సో ఈ సమాఖ్యల్లో కూడా మీరు ఎవరైనా ఇంకా లేకపోతే అందులో చేరితే కూడా దాని వైపు నుంచి కూడా చాలా ఫ్యూచర్లో అవకాశాలు వస్తాయి. సో అందుకని వీటన్నిటిని వినియోగించుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఏదో ఒక దాంట్లో మీరందరూ కూడా స్థిరపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ కుటుంబాలు, ముఖ్యంగా మీ పిల్లలు కూడా ముందు మీ ప్రోత్సాహంతో చాలా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కవిత ఎంఎస్ ఆఫీస్, అదేవిధంగా ప్యాష్ కాబట్టి వీరికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి. అదేవిధంగా ఈ కార్యక్రమ నిలగా చెప్పదు కొట్టవలసింది మనం చేసుకుంటున్నాము. శిరీష గారు, అదేవిధంగా సావిత్రి గారు, టి శివమ్మ గారు, ఎన్ రాధా గారు దయచేసి వేదిక మీద జ్ఞాపిక తీసుకున్న వాళ్ళు వేదికకు కిందికి వెళ్ళవలసింది మనం చూస్తున్నాము. జ్ఞాపిక తీసుకునే వాళ్ళు మాత్రమే పైన ఉండాలి. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి ఈ అందరూ భోజనం చేయవలసిన కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా మనం వేసుకుంటున్నాము. మన కోసం ఇంకా ఎక్కువ ప్రోత్సహించి మన ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ ఉత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, వేడుకుంటున్నాము. అదేవిధంగా కొబ్బెతుల్లా కోట్వార్ గారు, అదేవిధంగా శ్రీ లక్ష్మణ్ యాదవ్ గారు, మూడా చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ మహబూబ్ నగర్ గారిని కూడా శ్రీమతి బెక్కరి అనితారెడ్డిగా సహాయ సహకారాలు అందించిన మీ ఒక